3 ఫార్మాట్లలో కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మని టీ20లో సారథిగా తొలగించి ఆ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. పొట్టి ఫార్మాట్లో రోహిత్ వారసుడిగా హార్దిక్ కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అంశంపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు సల్మాన్ భట్ మాట్లాడాడు. టీ20 ప్రపంచ కప్ గెలవకపోయినంత మాత్రాన రోహిత్ శర్మను భారత కెప్టెన్ గా తొలగిస్తారని నేనైతే భావించడం లేదన్నాడు. అసలు హార్దిక్ ని కెప్టెన్ గా ఎవరు ముందుకు తీసుకొస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. పాండ్యా టాలెంటెడ్ క్రికెటరే, అందులో సందేహం లేదు. భారత టీ20 లీగ్లో గుజరాత్ను తొలి సీజన్లోనే ఛాంపియన్గా, రెండవ సీజన్లో రన్నరప్గా నిలిపాడు. అలా అనుకుంటే రోహిత్ శర్మ కూడా తన జట్టుకి 5 సార్లు కప్ని అందించాడు కదా. కొన్ని మ్యాచ్ల్లో బాగా ఆడినంత మాత్రాన అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించాలనేది సరైన వాదన కాదు. క్రికెట్ గురించి సరైన అవగాహన లేని వారే ఈ విధంగా మాట్లాడతారు. ప్రపంచ కప్లో 12 జట్లు ఆడాయి. ఒక్క కెప్టెన్ మాత్రమే ఆ ట్రోఫీని సాధించాడు. మిగిలిన 11 జట్లు ఓడిపోయాయి. అలా అని ఆ 11 జట్ల కెప్టెన్లను మారుస్తారా అని సల్మాన్ భట్ తన యూట్యూబ్ ఛానల్లో ప్రశ్నించాడు. టీ20 ప్రపంచ కప్ రెండో సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి తర్వాత టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళింది. అక్కడ కివీస్ తో 3 టీ20లు 3 వన్డేలు ఆడింది. ఈ పర్యటనకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్లకు విశ్రాంతినిచ్చారు. దీంతో టీ20లకు హార్దిక్ పాండ్యాను, వన్డేలకు శిఖర్ ధావన్ను కెప్టెన్ గా నియమించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డైలీ డోస్ యూట్యూబ్ ఛానల్.